ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అవును, మీరేంటండి లాయర్ గారి దగ్గరకు వచ్చారు? ఏం లేదండి, ఊరికే వచ్చాను. ఓ అలాగా, సరే వస్తానండి బంగారాజు గారు. మంచిదండి. ఇప్పుడు బంగారాజు బిడ్డ అనుని బాగా చూసుకోవాలి. రే కార్తీక్, నువ్విటి సుందరికి తాళి కట్టావు, అటు నా సొంత బిడ్డ అనుకి తాళి కట్టావు కదరా. కార్తీక్ ఏమన్నా అయితే అను ఏమవుతుంది? కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి. సుందరి, నిన్ను చూడ్డానికి ఎవరెవరు వచ్చారు? మా బాబాయ్ వచ్చారు మేడం. ఏం మాట్లాడారు? కార్తిక్ ని బాబాయ్ అరెస్ట్ చేయిస్తానన్నాడు. ఈ విషయం చెప్పాలా వద్దా? మేడంకి ఏ విషయమైనా చెప్తానన్నాను, కానీ ఈ విషయం చెప్పలేనే. సుందరి, ఆలోచిస్తే నువ్వు బయటికి రాలేవు. ఆన్సర్ చెప్తేనే నీకు మేలు జరుగుతుంది. వాట్ హ్యాపెన్? చెప్పు. మీ బాబాయ్ నీతో ఏం మాట్లాడాడు? మేడం, బాబాయ్ నాతో ఏం మాట్లాడతారు మేడం? నేను అరెస్ట్ అయినందుకు బాధపడుతున్నారు. అదే, ఏం బాధపడుతున్నాడు? నువ్వు అరెస్ట్ అవ్వడానికి కారణం ఎవరు అని బాధపడుతున్నారా? నీ జీవితం ఇలా అయిపోవడానికి కారణం ఎవరు అని బాధపడుతున్నారా? లేక నీ జీవితం ఇలా సుడిగుండంలో చిక్కుకుపోవడానికి కారణం ఎవరు అని బాధపడుతున్నారా? చెప్పు సుందరి, బాధ అంటే ఏ రకమైన బాధ? ఎవరిని వేలెత్తి చూపుతూ బాధపడుతున్నారు? మేడం ఏంటి, ఒకవేళ బాబాయ్ అనుమానిస్తుందా? కార్తీక్ విషయం బాబాయ్ చూసుకుంటానన్నాడు. కార్తీక్ అరెస్ట్ అయిన వెంటనే బాబాయ్ బెయిల్ ఇప్పిస్తానన్నాడు. ఇప్పుడు కార్తీక్ గురించి మేడంకి చెప్తే అమ్మో, కార్తీక్కి బెయిల్ రాకుండా చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. అను మేడంకి ఇబ్బంది కలిగే ఏ పని నేను చేయకూడదు. ఏంటి, నిన్ను చూడ్డానికి ఇంకా ఎవరొచ్చారు? అను వచ్చిందా? రాలేదు మేడం. అవును, మీ అమ్మ ఉండాలి కదా, మీ అమ్మ కూడా రాలేదా? రాలేదు మేడం. ఎందుకని? అన్నీ చెప్తానన్నావు, ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు? ఎందుకు మౌనంగా ఉన్నావు? చదువుకున్నదానివి కదా. ఏదో ఐఏఎస్కి కూడా ప్రిపేర్ అయ్యావంట కదా. కానీ చూస్తే అలా లేవు సుందరి. సరైన జడ్జిమెంట్ తీసుకోలేకపోతున్నావు. మీ బాబాయ్ ఏం మాట్లాడాడు అంటే చెప్పలేకపోతున్నావు. సుందరి, మా పోలీస్ వాళ్ళ గురించి నీకు బాగా తెలుసుగా? తెలీదు మేడం. ఫ్రెండ్షిప్పే, పని విషయానికి వచ్చేసరికి పని అలా ఉంటుంది. అంటే పేకాటే, బామ్మరిదే. మీరే నన్ను డిపార్ట్మెంట్ మనిషి అన్నారు. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి మేడం? నువ్వు డిపార్ట్మెంట్ మనిషిలా బిహేవ్ చెయ్యడం లేదు. అలాంటప్పుడు నీకు మా కోఆపరేషన్ ఎలా ఉంటుంది? మీ బాబాయ్తో నువ్వు మాట్లాడింది నువ్వెందుకు చెప్పలేకపోతున్నావో. ఇప్పుడు నువ్వు నిజం చెప్తేనే బయటికి రాగలవు. అసలైన క్రిమినల్ని లోపల వేయగలం. నువ్వెందుకు తడబడుతున్నావు? పైగా నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. యూఆర్ ప్రెగ్నెంట్, అది గుర్తుంచుకో. అను మేడం ఎలా ఉన్నారు అని అను మేడం గురించి ఆలోచిస్తున్నాను మేడం. ఇంత ఫ్రీడమ్ ఇచ్చినా సుందరి నాతో చెప్పకుండా ఏదో దాస్తోంది. సుందరి, మీ బంగారాజు బాబాయ్ వచ్చి నీతో ఏం మాట్లాడాడు? అది నువ్వు నాకు చెప్పకుండా దాస్తున్నావు. రైట్, అది నీ ఫ్యామిలీ విషయం. ఇక్కడి వరకు నేను కన్సిడర్ చేస్తాను. బట్ ఫ్యామిలీ అయినా గాని ఈ కేసుకి ఏమాత్రం సంబంధం ఉన్నా నిన్ను కూడా టాలరేట్ చేయను. గుర్తుపెట్టుకో.
స్వర్ణ రా కూర్చో. ఈ మర్యాదలు తట్టుకోలేకే నేను ఇంట్లో ఉంచి వెళ్ళాలనుకునేది కూడా. ఇప్పుడు సుందరి లేదు కదా, ప్రశాంతంగా ఉందా? మేడం, నేనొచ్చిందే తన కోసం. తను ప్రెగ్నెంట్ కదా, ఎప్పుడెప్పుడు ఏ మందులు ఎలా వేసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ చూడడం నా డ్యూటీ. ఇప్పుడు సుందరి అక్క లేదు కాబట్టి ఇక నాకిక్కడ ఏ పని లేదు. అంటే ఏంటి స్వర్ణ నువ్వు చెప్పబోయేది? నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను మేడం. నువ్వు వెళ్ళిపోతావా? సుందరి లేకపోతేనే నేనున్నాను కదా స్వర్ణ. నేను నిన్ను బాగా చూసుకుంటాను, నీకే లోటు రానివ్వను స్వర్ణ. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు స్వర్ణ. నువ్విక్కడ హ్యాపీగా ఉండొచ్చు. అది కాదు మేడం, నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. నువ్వు ఏం చెప్పినా వినలేను. వచ్చిన కొద్ది కాలానికి నాకు నీతో మంచి బాండింగ్ ఏర్పడింది. నిన్ను చూస్తుంటే నాకు తోడబుట్టిన చెల్లిలా ఉన్నావు స్వర్ణ. నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్. నీ కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అని తెలిసాక నిన్నెలా వెళ్ళనిస్తాను? యు ఆర్ మై సరోగేట్ మదర్. సారీ, ఏదో మాటల్లో ఉన్నట్టున్నారు. నేను హాల్లో ఉంటాను, క్యారీ ఆన్. మీరు కానివ్వండి. కార్తిక్, మాటలేం లేవు, నువ్వురా. చెప్పాను బేబీ. కార్తిక్, స్వర్ణ ఇంట్లో ఉంచి వెళ్ళిపోతానంటోంది. దేనికను బేబీ? తను సుందరి కోసం వచ్చిందంట. ఇప్పుడు సుందరి లేదు కాబట్టి తను ఇంకెవరికి అబ్జర్వర్గా ఉండాలి, సో వెళ్తానంటోంది. స్వర్ణ చెప్పేది కూడా నిజమే కదా, తను వెళ్తానంటే వెళ్ళనివ్వు. అయ్యో, నేను కార్తిక్ అడిగి తప్పు చేశాను. స్వర్ణ ముందు అడగకుండా ఉండాల్సింది. థ్యాంక్ యూ కార్తిక్ సార్, మీరు నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. మేడం అర్థం చేసుకోకుండా ఇందాకటి నుంచి నన్ను ఇక్కడే ఉండు అని రిక్వెస్ట్ చేస్తున్నారు. తను ఎందుకు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అయ్యో స్వర్ణ, నీ కడుపులో పెరిగే బిడ్డకు అసలు తల్లిదండ్రులం నేను కార్తిక్ అని నీకెలా చెప్పాలి? మేడం, మీరంతగా అడుగుతున్నారు కాబట్టి ఈ ఒక్కరోజు ఉంటాను, తర్వాత ఉండను మేడం. కార్తిక్, స్వర్ణని వెళ్లకుండా ఎలాగైనా ఆపాలి. ఆపడం దేనికను బేబీ? వెళ్ళిపోతాను అన్నప్పుడు వెళ్ళిపోని. అయ్యో కార్తిక్, నా సరోగసి బేబీ స్వర్ణ కడుపులోనే కదా ఉంది. స్వర్ణని మంచిగా చూసుకుందాం. స్వర్ణని ఎక్కడికి వెళ్ళనియను. అక్కా, స్వర్ణ, ఈ టైంలో ఎందుకు వచ్చావు? అక్క, మీరిటొచ్చేశాక నేను అక్కడ ఉండాల్సిన అవసరం కూడా ఏం లేదు కదా. అది నిజమే అనుకో, కానీ నేను బెయిల్ మీద త్వరగానే వచ్చేస్తాను. ఏమో అక్క, మీరు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో నేను వెళ్దామని నా లగేజ్ మొత్తం సర్దుకున్నాను. కానీ అను మేడం ఉండమంటోంది. ఇంకేంటి, బెటరే కదా. అను మేడం చాలా మంచి ఆవిడ. తను ఉండమంటుంది అంటే నిన్ను బాగా చూసుకుంటుంది. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే నేను అక్కడుండి చేసేదేం లేదు కదా. ఇప్పుడు నేను కమర్షియల్గా నా రవితేజ కోసం మనీ ఏర్పాటు చేయాలి. స్వర్ణ, ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పేది విను. నిన్ను అను మేడం అద్భుతంగా చూసుకుంటుంది. అలాగే నువ్వు అను మేడం దృష్టిలో ఉత్తమ మనిషివి కూడా కాదు, సరోగసి మదర్వి కదా. ఏమో అక్క, అను మేడం అలా అనుకోవడం, రేపటి రోజున నేను సరోగసి ఉమెన్ని కాదని తేలడం, నేను ఆమె దృష్టిలో చాలా బ్యాడ్ అవుతాను కదా. తప్పే అనుకో, కానీ తను నువ్వున్నంత కాలం చాలా హ్యాపీగా ఉంటుంది. మెంటల్గా చాలా రిలాక్స్ అవుతుంది. ఒకసారి నీ పర్సనల్ విషయాలన్నీ పక్కన పెట్టి హ్యుమానిటీ గ్రౌండ్ లో థింక్ చేస్వర్నా. అక్క, నాకు అను మేడంని చూస్తే జాలనిపిస్తుంది. తనది చైల్డిస్ట్ మెంటాలిటీ, బోల్డ్గా ఉంటుంది, ఫెయిర్ మెంటాలిటీ. అందుకే స్వర్ణ, ఇప్పుడు నేను కూడా తన పక్కన లేనందుకు తను హాయిగా ఉంటుంది.
కానీ కార్తీక్ పేరుకి భర్తే అయినా